సో ఇంద్రుడు విశ్వరూప అనే అతన్ని చంపేయడం వల్ల ఈ విశ్వరూప యొక్క తండ్రికి బాగా కోపం వచ్చి ఇంద్రుడిని ఎలాగైనా చంపాలని ఒక యజ్ఞం చేసి దాంట్లో నుంచి వృత్ర అని ఒక అతన్ని బయటికి పిలిపించాడు. ఆ వృత్రకి ఇంద్రుడికి యుద్ధాలు అయిపోతుంది. ఇంకా వృత్రాయే గెలుస్తాడు, ఇంద్రుడు గెలవడు అనే టైంకి ఋషులందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడు కానీ మరణిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారంటే ఏం కంగారు పడక్కలేదు, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం లోపల నేను ఉంటాను, ఇంద్రుడే గెలుస్తాడు అంటారు. అది విన్న తర్వాత ఈ ఋషులందరూ వెనక్కి వెళ్ళిపోకుండా వృత్ర దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎందుకు గొడవలు, మీరిద్దరూ ఈక్వలే కదా, ఇద్దరికి సమానమైన శక్తులు ఉన్నాయి, ఎందుకు గొడవ పడడం, ఆగిపోవచ్చు కదా అన్నారు. వృత్ర అంటాడు లేదు, నేను పుట్టిందే ఇంద్రుడిని చంపడానికి, సో నేను చంపకుండా వదలను అంటారు. ఋషులు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అతను ఏమన్నాడంటే సరే మీరు ఇంతలో అడుగుతున్నారు కాబట్టి నాకు వరం ఇవ్వండి, రాత్రి కానీ పగలు కానీ ఎండిపోయిన ఆయుధాలతో కానీ తడిగా ఉన్న ఆయుధాలతో కానీ చెక్కతో కానీ మెటల్తో కానీ రాయితో కానీ బాణాలతో కానీ నేను చంపబడకూడదు అని కోరాడు. వాళ్ళు కూడా తదస్తు అన్నారు. సో అప్పుడు యుద్ధం కొన్నాళ్ళు ఆగింది.